వెల్కమ్ టు మీరాత్ అండి. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే చింతకాయ పచ్చడి అండి. అయితే మనకు ఉసిరికాయలు, చింతకాయలు, దబ్బకాయలు ఈ సీజన్లో మనకు కార్తీక మాసం నుంచి దొరుకుతాయండి. అయితే అవి ఏం చేశానంటే అరకిలో తీసుకున్నానండి, వాష్ చేశానండి. ఇదేంటంటే మనకి ఈ సీజన్లో మనం చింతకాయ పచ్చళ్ళు అవి తింటే చాలా మంచిదండి హెల్త్కి. పూర్వం కూడా ఇలాగే తినేవారండి, ఎవరికి అనారోగ్యం అంటే ఉండేది కాదు. ఆ చింతకాయలు లేతగా ఉన్నాయండి, అవన్నీ మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. పిక్కలు, నార్లు అన్నీ ఉంటే మనము ఏరేసుకోవాలండి. అవన్నీ ఏరేసుకుని పక్కన పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నామండి. ఇక చూసారా, నార్లు పిక్కలు అన్నీ ఉంటే సెపరేట్ చేసానండి. నేను ఈ మెత్తగా ఉన్నదంతా ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఆ కళాయి పెట్టుకుని ఎండుమిర్చి, కారం ఎక్కువే పడుతుందండి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ అండి. ఒక ఇంగువ మాత్రం ఎక్కువ వేయాలండి, ఒక స్పూన్ వేయాలండి. వేసి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటామండి. ఈ మెత్తగా ఉన్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి పచ్చిమిర్చి వేసానండి, చాలదు కారం కాబట్టి 4 పచ్చిమిర్చి, సాల్టు, ఈ ఎండుమిర్చి వేపుకున్నాం కదండి, అవి కూడా అందులో యాడ్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. అవి చూసారా, మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ పోపు వేసుకున్నాం కదండి, మనం ఈ పోపు కూడా ఇందులోని కలిపేసుకోవాలండి. కలిపేసుకుని తింటేనండి చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని పచ్చిమిరపకాయ నంచుకొని ఆ కాంబినేషన్తో తిన్నామనుకోండి, అబ్బబ్బబ్బా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.